అన్నమయ్య జిల్లా పొంగనూరులోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నా రాయల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత ఆదేశాల మేరకు రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పొంగనూరు నియోజకవర్గంలో పార్టీకి వివిధ హోదాల్లో పనిచేయడానికి ఆసక్తి ఉన్న జన సైనికులు, వీర మహిళలు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆయన నియోజకవర్గంలోని జన సైనికులు పార్టీ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు శ్రీనివాసులు, రవి, వీర మహిళ పల్లవి, అలాగే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 29 నుంచి జూలై 3వ తారీఖు వరకు కూడా రాజంపేట పార్లమెంట్ హెడ్ ఆఫీస్ నందు నిర్వహించబడును. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ప్రింట్అవుట్లు తీసుకొని మాత్రం వెళ్ళొద్దండి. అక్కడే ఉంటాయి, అక్కడ స్వయంగా రాసి ఇవ్వాల్సి వస్తుంది. అవన్నీ కూడా జన సైనికులు గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. 29వ తారీఖు అంటే నిన్నటి నుంచి ఈరోజు కూడా రెండవ రోజు దిగ్విజయంగా జరుగుతుంది. రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది తెలియజేసుకుంటున్నాను. జయంతి చూసి పవన్ కళ్యాణ్ గారు సొంతంగా కమిటీలు నిర్ణయించడం జరుగుతుంది. కావున ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే గత 12 ఏళ్ళ నుంచి పార్టీ కోసం పనిచేశారో, ఈ మధ్య ఎవరైనా రీసెంట్గా వచ్చి పనిచేశారో, వాళ్ళకి ఏదైనా పార్టీకి సేవలు అందించాలనుకుంటే తప్పకుండా వీళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరనేసి కోరుకుంటూ, అలానే వివిధ విభాగాల్లో కూడా ఈ కమిటీలు ఉంటాయి. ఇన్ఛార్జ్ అయితే ఏంది, మండల స్థాయిలో ఇన్ఛార్జ్ అయితేనేంది, పార్లమెంట్ స్థాయిలో ఇన్ఛార్జ్ అయితేనేంది, లీగల్ సెల్ అయితే ఏంది, పార్టీలో వివిధ రకాల అన్ని సేవలు కూడా మీరు ఏం చేయాలనుకుంటున్నారో పార్టీకి సమర్పిస్తే అది శ్రీ పవన్ కళ్యాణ్ గారు దాన్ని పరిశీలించి నూతన కమిటీలు త్వరలో వేస్తారనేసి కోరుకుంటూ, ఈ అవకాశాన్ని పొంగనూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకుంటారనేసి కోరుకుంటూ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు 4 విధాల అప్లికేషన్లు సెంట్రల్ పార్టీ ఆఫీస్, మన రాజంపేట సెంట్రల్ పార్టీ ఆఫీస్ నందు కలవు. ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వెళ్ళి వారికి పార్టీ ఇచ్చిన సభ్యత్వం ఐడి కార్డు తీసుకొని, అలానే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తీసుకొని, ఆధార్ కార్డు జిరాక్స్ని ఒకటి తీసుకొని పార్టీ ఆఫీస్ కాడికి వచ్చిన తర్వాత వారు ఏ విధంగా పార్టీకి సేవలు అందిస్తారో, అలానే పార్టీకి ఏ విధంగా సహాయపడతారో చూసి గ్రామ స్థాయి కమిటీ ఒకటి ఉంటుంది, అలానే మండల స్థాయి కమిటీ, నియోజకవర్గ స్థాయి, పార్లమెంట్ స్థాయి కమిటీలు 4 అప్లికేషన్లు ఉంటాయి. ఈ అప్లికేషన్లను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని అక్కడే ఫిల్ చేసి ఒక 4 డెస్కుల ద్వారా ఉంటుంది. ఆ 4 డెస్కులు కూడా అప్లికేషన్లను పరిశీలించి వాటిని ఫైనల్గా అబ్జర్వర్గా వచ్చిన శ్రీ కేకే గారు దాన్ని ఫైనల్ చేసి పార్టీ శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారి పేషీకి పంపించడం జరుగుతుంది. ఈ ప్రతి ఒక్క కమిటీ కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించి రాబో రోజుల్లో మరింత బలోపేతానికి ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గంలో మరింత బలోపేతం పార్టీని చేయడానికి స్వయంగా ఆయన కమిటీలను నిర్ణయించడం జరుగుతుంది. కావున ఈరోజు ఎవరో చిన్నారాయలు చెప్తేనో, ఇంకొకరు చెప్తానో, ఇంకొక మండలాధ్యక్షులు చెప్తానో కమిటీలు వేసే పరిస్థితుల్లో లేదు. ఓన్లీ నిజంగా పనిచేసిన కార్యకర్త ప్రతి ఒక్కరికి గుర్తింపు వచ్చే సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరు కూడా ఈ మన సభ్యత్వాలు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా వారి బయోడేటాను, వారి సభ్యతకు సంబంధించిన కార్డును తీసుకెళ్ళేసి అక్కడ మన రాజంపేట పార్లమెంటరీలో సమర్పిస్తే